నా దగ్గర డబ్బుంటే నా ఓన్ ప్రొడక్షన్స్ మీదే సినిమా తీసేవాడినిరా. ఇంతకీ ప్రొడక్షన్స్ నేమ్ ఏంటి? గ్రీన్స్ వాలా ప్రొడక్షన్స్. అవునా, ఇంతకి టైటిల్ ఏమనుకున్నావు? ప్లాన్ డి. ప్లాన్ డియా అంటే? ఇప్పుడు వెళ్ళాలిరా, టైం లేదు. 3 ప్రొడ్యూసర్స్ అపాయింట్మెంట్ ఇచ్చారు ఈరోజు. ఓకే, ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ రా. స్టోరీ బాగుంది కానీ నా కొడుకును హీరోలాగా పెట్టి చేస్తామేమో చెప్పు, నేను చేస్తా. ఏ ఊరు నీదేటే? నేను మా ఊరు వాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేస్తా. బాగానే ఉందప్ప, కానీ మేము టాప్ హీరోస్తోనే సినిమా తీస్తాము. అలా మన డైరెక్టర్ ప్రొడ్యూసర్ల బయటలో ఉన్నప్పుడు కూర్చోండి. పంజాగుట్టలో మీకు జ్యువెలరీ షాప్ ఉంది కదా, అది రోడ్ ఎక్స్టెన్షన్లో కూల్చేస్తుంది. అదేంటండి, మొత్తం లీగల్గానే కట్టుకున్నాం కదా. సరే, ₹1,00,00,000 ఇస్తాను, వదిలేసేయండి. నీ దగ్గర నేను డబ్బు ఎందుకు తీసుకుంటా? మన కొచ్చి నుంచి వచ్చిన దాంట్లో 10 డైమండ్లు ఇచ్చి. సరే, ఆలోచించుకొని రేపు చెప్తాను. నువ్వు నాకు ఎన్నో సంవత్సరాల నుంచి నమ్మకంగా ఉన్నావు, ఈ డీల్ కూడా నువ్వే చేసి. సరే సార్. హలో నవీన్ భాయ్, నీకు బంపర్ ఆఫర్. హలో లోకేష్, డైమండ్స్ రేట్ ఎంత పలుకుతున్నాయి? డైమండ్సా? ఏం మాట్లాడుతున్నారండి? ఎవరండి మీరు? ఏం డైమండ్స్? నేను నీకు ఒక MMS పంపుతా చూడు, అప్పుడు నేను ఎవరో నాకేం కావాలో నీకు క్లియర్గా అర్థమవుతుంది. హలో 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 హలో, అప్పుడే MMS చూసావా? ఈ MMSని CBI ACP వాళ్ళకి ఫార్వర్డ్ చేద్దాం అనుకుంటున్నా. వద్దు, ఆ వీడియో మాత్రం ఎవరికి పంపకు. నీకు ఎంత కావాలంటే అంత ఇస్తా. ఇప్పుడు దారిలోకి వచ్చినావు, నిన్న తీసుకున్న 10 డైమండ్స్లా 5 డైమండ్స్ నాకు ఇచ్చేయి. వాటి విలువ 5 కోట్లు రా, తెలుసా? నేను మంచోని కాబట్టే 5 డైమండ్లు అడిగా, ఇంకో వాడైతే 10 అడిగేవాడు. సరే, ఆ డైమండ్స్ ఎక్కడ పంపాలో చెప్పు. బాస్పల్లిలో శ్రీ చైతన్య కాలేజ్ ఎదురుగా ఒక టీ షాప్ ముందు కార్ పార్క్ చేయి. మా వాళ్ళు కార్ తీసుకెళ్ళి డైమండ్స్ తీసుకొని రోడ్ కార్నర్లో కారు వదిలేసి వెళ్తారు. రే శివ, ఇంటికి వస్తారు, రారా, మాట్లాడాలి. వాళ్ళకన్నా ముందే వచ్చి నా కారు తీసుకెళ్ళు. వాళ్ళు మనకంటే తక్కువ మంది ఉంటే వేసేయండి, వాళ్ళు ఎక్కువ మంది ఉంటే కారు వదిలేసి వెళ్ళిపోండి. ఓకే.
ఏమ్రా తమాషాలు చేస్తున్నావా? కార్ లేదంటాడా? లేదు సార్, మీరే తీసుకెళ్లారనుకున్నా, కానీ ఇప్పుడే అర్థమైంది ఎవరో తీసుకెళ్లారని. నువ్వైతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వకు, ఇద్దరికి ఉండవు. నువ్వు వెతుకు, మేము వెతుకుతాం. అన్నా కారు కనపడింది. అవునా? ఏడుందిరా? ఇక్కడే క్రషర్ కార్డ్ ఉందన్నా. ఓకే, అన్నే ఉండి వస్తున్నా. ఇక్కడే ఉందన్నా. రా, ఎక్కు. ఏయ్, ముగ్గురు వస్తున్నారు, వాళ్ళు వేసేయండి రా. అరే ఏమైందిరా? రే, రే. అన్నా కార్లో నుంచి ఎవరో దిగుతుర్రే. ఇంకేం చూస్తున్నావు బే? ఏసై. అన్నా ఇంకొకడే ఉన్నాడే. పైకి వాణి కూడా వేసేయి. ఇద్దరు మాత్రమే మిగిలాం, కాంప్రమైజ్ చేద్దామా? ఓకే. సార్ 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 అలా దొరికిన డైమండ్లను అమ్మి సినిమా మొదలుపెట్టాడు మన డైరెక్టర్. లోకేష్ గారు, డైమండ్స్ ఎంత పలుకుతున్నాయండి? అందరికీ చెప్తున్నారా? ఓకే సార్, ఎగ్జిక్యూషన్ బాగా ఇచ్చింది. నొక్కాలి కదా, యాక్షన్ నొక్కాలి కదా. అది ముందు టేక్లో అయిపోయింది. నేను నీకు ఎంఎంఎస్ పంపుతా చూడు. అయితే 10 డైమండ్ అడగచ్చు. వెంటనే చూడొద్దు. ఇంకేం వేసాయి యాక్షన్. ఈగలేంది అట్లా వస్తాను. వాళ్ళకంటే వాళ్ళు ఎక్కువ మంది అంటే కాదు. ఓకే, అంతా నేను చూసుకుంటాను. ఓకేనా?